ఈ ప్రశ్నలకు ఏకైక సమాధానం అంటూ చెప్పడం కష్టం. ప్రతి అంశాన్ని పరిశీలించి, సమస్యపై ధ్యానించి మీ స్వంతంగా పరిష్కార మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఉంది. There are many things which can be resolved in, let us say, if one of your child has a good relation with your business partner, or who listens to that person, or some uncle or aunt they can communicate with. They say, పరిష్కరించుకోగల విషయాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, మీ పిల్లల్లో ఒకరు మీ వ్యాపార భాగస్వామితోనూ, లేక వేరే ఇతర బంధువులతోనూ చనువుగా మెలుగుతున్నారు అనుకుందాం. మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండమని ఆ వ్యక్తులను ప్రోత్సహించండి. అయితే మీరు ఇతరుల ద్వారా వారి విషయాలను తెలుసుకుంటూ ఉన్నారన్న విషయం పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడండి. అలా తెలిసిందంటే మాత్రం ఇక నరకమే. ఖచ్చితంగా ఈ విషయం వారికి తెలియకూడదు. అయితే నాకు సంబంధించినంత వరకు అన్ని సమస్యలకు ధ్యానం ఒక్కటే పరిష్కార మార్గం. మీరు ఇతరుల ప్రమేయం లేకుండా ఆ వ్యక్తి హృదయంలో మార్పు రావాలని నిజాయితీగా భగవంతుని ప్రార్థించండి. అప్పుడు మీరు కోరుకున్నది జరుగుతుంది. ప్రయత్నించి చూడండి. మీరు మాతో పాటు ఒక వారం మేము చెప్పిన విధంగా ప్రార్థించి చూడండి. ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. మీ కోరికలకు అనుగుణంగా అన్నీ జరగాలనే ఉద్దేశ్యంతో మాత్రం ప్రార్థించకండి. ఒక్కొక్కసారి మీ పిల్లలు సరైన పనే చేస్తుండవచ్చు, కానీ మీరు దాన్ని గుర్తించలేకపోయి ఉండవచ్చు. నిజం ఏమిటో బహిర్గతం అవ్వాలని మీరు భగవంతుని ప్రార్థించండి. నేను శిరస్సు వంచి క్షమించమని అడగటానికి సిద్ధంగా ఉన్నాను అని కనుక నిజాయితీగా ప్రార్థిస్తే నిజం బహిర్గతం అవుతుంది. అలా కాకుండా మీరు చేస్తున్నదే కరెక్ట్ అని బింకంగా ప్రవర్తిస్తే మాత్రం మీరు మీ పిల్లల విశ్వాసాన్ని, వారితో బాంధవ్యాన్ని కోల్పోతారు. ఒక్కొక్కసారి నేను చేస్తున్నది తప్పు అని తెలుసుకొని పిల్లలతో ఏకీభవించడం మంచి విషయమే. దాని ఫలితం ఎలా ఉంటుందో చూడండి. ప్రయోజనం మరియు ప్రతికూలత. ఒకవేళ ప్రతికూలత తక్కువగా ఉందనుకోండి, అప్పుడు వారితో స్నేహంగా మెలగడం మంచి పద్ధతి. దాని వలన ఎంతో కొంత మేలు జరుగుతుంది. అలా కాకుండా కఠినంగా వ్యవహరించి వారి అహాన్ని గాయపరిస్తే మాత్రం వారు నిస్సహాయులుగా మిగిలిపోతారు. మీరు మీ చేతులారా మీ జీవితంలోకి ఒక శత్రువును ఆహ్వానిస్తారు. మన ప్రియతముల కంటే మనల్ని బాధ పెట్టేవారు మరెవరూ ఉండరు అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే.